హే హాయ్ గాయ్స్, ఈరోజు ఎక్కడ విన్నా ప్రోటీన్. సో ప్రతి ఒక్కరు ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. మనం ఈరోజు ఇండియాలోని ద ఫాస్టెస్ట్ బిజినెస్ పౌల్ట్రీ గురించి తెలుసుకుందాం. ఇది మన ఫార్మే. సో లెట్స్ కమ్ విత్ మీ. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 1 నుంచి 45 డేస్, మోస్ట్లీ 45 డేస్. రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినప్పుడు 45 డేస్ చేస్తారు. ఫుడ్ ఎలా తీసుకుంటారు, ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు, డే 1 నుంచి డే 10 వరకు వర్క్ చేస్తారు, డే 1 నుంచి డే 15 దాకా వర్క్ చేస్తారు. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాటర్ ఎంత తీసుకుంటారు డైలీ, ఇవన్నీ ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తారు. అంటే మనం రెగ్యులర్గా కోల్డ్ తింటాం కదా, ఆ గ్రెయిన్స్ కాదు, ఇది ఫీడ్. ఈ యొక్క పర్టికులర్గా ఈ ఫీడే ఆ 40 to 45 డేస్ తీసుకుంటారు చిన్నప్పటి నుండి. ఫస్ట్ ఒక 7 డేస్ నేను చెప్పాను చూడండి. సో ఒక పర్టికులర్ టెంపరేచర్లో దాన్ని పెంచుతారు. ఎండాకాలం అయితే ఇన్ని డిగ్రీస్, చలికాలం అయితే ఇంత డిగ్రీస్. ఆ టైంలో గ్లూకోజ్ వాటర్ 7 డేస్ కంప్లీట్గా గ్లూకోజ్ వాటర్, షుగర్ వాటర్ ఇస్తారంట. ఆఫ్టర్ 7 డేస్ అవి కొద్దిగా గ్రో అయి ఉంటాయి కాబట్టి ఒక ఫీడ్ ఉంటుంది. దీంట్లో సమ్ కైండ్ ఆఫ్ ఫిష్ ఆయిల్, చాలా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫీడ్ చూపించి మీకు చెప్తా. దాంట్లో ఏ ఐటమ్స్ యాడ్ చేస్తారు, ఎంతవరకు తింటాయి, ఒక్కొక్క ఫీడ్ ఎంత తీసుకోగలుగుతుంది అనేది ప్రతి ఒక్కటి వీ కెన్ డిస్కస్. డే 1 నుంచి డే 40 and 45 వరకు. సో చాలా వరకు 40 డేస్ రీసెంట్ టైమ్స్లో విన్న ప్రకారం 40 డేస్కి ఆ ఒక క్రాప్ ఏదైతే పంట ఉందో 40 డేస్ క్లోజ్ చేస్తారు. వెరీ లీస్ కేసెస్లో 45 డేస్ వరకు వెళ్తారంట. అది రోజుకి ఎంత తింటాయి, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాయి, ప్రతిదీ మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పర్టికులర్గా పౌల్ట్రీ ఫార్మ్స్ పెంచే వాళ్ళు వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కోడిని కాదు, ఇక్కడ మనకి 4 ఫార్మ్స్ ఉన్నాయి. 4 ఫార్మ్స్కి గాను నియర్లీ సమ్ 900 to 1000 లీటర్స్ వాటర్ తీసుకుంటాయి 4 ఫామ్లో ఉన్న కోడి. అండ్ వాటరే కదా ఏది పడితే అది వదిలేయచ్చు అనుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ప్రతిరోజు అట్లీస్ట్ 3 days వన్స్ అన్నా కూడా ఇందులో గార పట్టకుండా నీళ్ళు అని ఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. ఆ గార పట్టకుండా ఫ్రెష్ నీళ్ళు ఇవ్వడం వల్ల దానికి కొన్ని డిసీజెస్ అనేది దూరం అవుతాయి. కాబట్టి వాటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వీలైతే ప్రతిరోజు ఆ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసుకోవడం. దానికి టెంపరేచర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పట్టడం వల్ల బాడీ కొద్దిగా సెటిల్ టెంపరేచర్లో ఉండడం వల్ల కోడి ఒక గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది. సో వాటర్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉంటుంది. మీరు ఏదైతే ఫీడ్ చూస్తున్నారో అదే ఇది డైలీ బేసిస్ మీద 40 to 45 డేస్ వరకు తీసుకుంటారు. ఫస్ట్ 7 డేస్ వచ్చేసి గ్లూకోజ్ వాటర్ ఇస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉష్ణోగ్రతలను బట్టి ఆ 7 డేస్ చూసుకుంటారు అన్నమాట. ఒక ర్యాక్లో ఒక 5000 పిల్లలు ఉంటే ఆ 7 డేస్ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే, క్లియర్గా చెప్పాలంటే మనం ఒక పసిబిడ్డని ఎలా చూసుకుంటాము డేస్ బేబీని అంతకన్నా ఎక్కువ టేక్ కేర్ చేయాలి. లేకపోతే సెకండ్స్ ఆఫ్ టైంలో చనిపోవడం జరుగుతుంది. ఇంకా ఈ ఫీడ్ గురించి వస్తే ఈ ఫీడ్లో మెజారిటీగా వాడేది వచ్చేసి మనకి మొక్కజొన్నలు అండ్ ఫిష్ ఆయిల్ కలిపి చేసి ఈ రెండు మరికొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఫుడ్ ఇస్తారు. మంచి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఈ ఫుడ్ తప్ప మిగతా ఏ ఫుడ్ తినదు. నేను కొన్ని ఫార్మ్స్లో వినడం జరిగింది, ఫ్రూట్స్ పెడతారు, ఇది పెడతారు, అవన్నీ. సో అవన్నీ కూడా ఒక ఫాల్స్ అలిగేషన్స్. ఈ కోడి పెంచే ప్రాసెస్ చూసారా, చాలా జాగ్రత్తగా పెంచాలి. అండ్ ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏమంటే, ఫామ్ పెట్టేసినాం, ఫుడ్ పెట్టేస్తే అయిపోతుంది, నీళ్లు పెట్టేస్తే అయిపోతుంది కూడా అక్కడ 100% రాంగ్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి పనికి ఇంపార్టెంట్ థింగ్ టేక్ కేర్. మనం బిజినెస్ పెట్టి మనం టేక్ కేర్ చేస్తే దాని రిజల్ట్ వేరే ఉంటుంది. వర్కర్స్ని నమ్ముకొని
ఎక్కడి నుంటో బయట నుండి తీసుకొచ్చే మ్యాన్ పవర్ని ఇక్కడ పెట్టేసి చేసుకుంటే రిజల్ట్స్ అంత మంచిగా ఉంటాయి. ఇక్కడ కొన్ని చనిపోయినట్టు కూడా ఉన్నాయి. నేను దాని గురించి లాస్ట్ సైడ్లో మీతో డిస్కస్ చేస్తాను. అవి ఎందుకు చనిపోయాయి, వాడి పర్టికులర్ రీజన్స్ అనేది వీ కెన్ డిస్కస్. ముందుకు వెళ్తూ మాట్లాడుతున్నాం. సో బేసికలీ జనరల్లీ మీరు చూస్తుంటారు కోళ్ళ ఫారంలో కోల్డ్ అంటే తెల్లగానే ఉంటారు కదా, మరి మీకు వెరైటీ కలర్లో ఉన్నాయి కదా. అలా ఏమి ఉండదండి. ప్రొడక్షన్ టైంలో డిఫరెంట్ కలర్స్తో కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి కంప్లీట్ డార్క్ గ్రే, ఇది లైట్ గ్రే. సో ఇవి కూడా ఆఫ్టర్ 45 days మనం ఇష్టంగా తినే చికెన్ అన్నమాట. సో వైట్ కలర్లోనే కాదు, డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాన్ ఎందుకు పెట్టారనుకుంటున్నారా? అందరికి తెలిసిన విషయం, టెంపరేచర్ కంట్రోల్ చేయాలి. కోళ్ళ ఫామ్లో ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే చాలా హెవీగా ఉంటుంది. ఆ టెంపరేచర్కి చూసారా కరెంట్ అయిపోవడం వల్ల మాకే ఎలా చెమటలు పడుతున్నాయి. వీటి ప్రాణం చాలా చిన్నది అన్నమాట. ఉష్ణోగ్రత ఎక్కువ అయిపోయినా చనిపోతాయి, ఎక్కువ అయిపోయినా చనిపోతాయి. సో ఈ ఫ్యాన్స్ మనం చిత్తూరు నుండి తెప్పించడం జరిగింది. ఈచ్ ఫ్యాన్ 12,000 రూపాయలు పడింది. ఏ రేంజ్ ఆఫ్ స్పీడ్ అంతా చూసారా? ఇలా ఇప్పుడు చూడండి ఎంత సెటిల్డ్గా ఉన్నాయి. ఒక కోడి ఎంత రిలాక్స్ అవుతుందో. వాళ్ళకి ఎంత టెంపరేచర్ వాళ్ళకి అనుకూలంగా ఉంటే మనకి అంత మంచిదన్నమాట. లేకపోతే తుఫాన్ వచ్చింది అందుకే లేపేసిందంటే అది ఇక్కడ ఆ విద్వాంసులు ఇక్కడ చూస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా కూడా పొలం చికెన్లో ఇలా జరిగింది, అక్కడ బర్డ్స్ని ఇలా పెంచుతున్నారు, అలా పెంచుతున్నారు, ఏదేదో వింటున్నారు. ఇప్పుడు మా ఫామ్కే వచ్చారు, మీరు చూసారు. రెగ్యులర్గా మేము తాగే వాటరే వీటికి కూడా ఇస్తున్నాం. బోర్ వాటర్ ఇస్తాం. మనం ఏం చేస్తాం, దాన్ని ఫిల్టర్ చేస్తాం, వీళ్ళు బోర్ వాటర్ ఇస్తాం. ఆ బోర్ వాటర్ కూడా డైరెక్ట్ వీళ్ళకి ఇవ్వడం వల్ల ప్రతిరోజు పైప్ లైన్ని క్లీన్ చేస్తాం. ఎక్కడ కూడా నీళ్ళు అనేది గారపడదు. సో ఇలాంటి అపోహలన్నీ నమ్మద్దండి. నేను లైవ్లోకి వచ్చాను, మీకు చూపిస్తున్న బర్డ్ పెరిగే ప్రాసెస్. మీరు ఎంత మంచి వాటర్ ఇస్తారు, ఎంత మంచి ఫీడ్ ఇస్తారు, అంతే. ఇంతకన్నా మించి బయట మీరు విన్నట్టు ఆ ఫుడ్ వేస్తారు, ఈ ఫుడ్ వేస్తారు, అలాంటివి ఏవి లేదు. చాలా సెన్సిటివ్ బర్డ్స్ అనమాట. ఒక పంటకి మనం 20,000 బర్డ్స్ తీసుకుంటే ఆ ప్రాసెస్ ఒక 40 daysలో మీరు సరిగ్గా టేక్ కేర్ చేయకపోతే మీ పంట అంతా కూడా నాశనం అవుతుంది. మీరు అతి జాగ్రత్తగా తీసుకుంటే మీకు డెత్ రేట్ అనేది కామన్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద నేచర్. ఒకరోజు వర్షం ఎక్కువ ఉండొచ్చు, ఎండ ఎక్కువ ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా తీసుకొని మనం బయటకు వచ్చామంటే ఆ పంట విజయవంతంగా తీసుకుంటాం, మంచి లాభాలు ఉంటాయి. బట్ ఇక్కడ మనకి వర్కర్స్తో కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సపోర్ట్ చేసే వర్కర్స్ ఫ్యామిలీ అందరూ ఒకటయ్యి ఒక బిజినెస్గా 40 రోజులు గట్టిగా కష్టపడుకున్నారంటే చాలా మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. ఈసారి నెక్స్ట్ సెక్షన్లో Day 1 నుంచి Day 7 వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటాం, బోట్కి ఎలా మెడిసిన్ చేస్తాం, అసలు ఆ మెడిసిన్ ఎందుకు చేస్తాం అనేది మాకు దగ్గరలోనే ఇంకో పంట వస్తుంది. అప్పుడు మీకు క్లియర్గా ఆ ప్రాసెస్ ఆఫ్ ద బేబీ, ఆ 7 days ఒక ఎలా ఉంటారు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అన్నీ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో సైనింగ్ ఫర్ ద డే.